అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో సింగవరం సుందరయ్యపేట గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ. మహిళల కోసం అనేక పథకాలు ఉన్నాయని కనుక గాజు గ్లాస్ గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగవరం గ్రామానికి చెందిన 10 మంది జనసేన కండువా కప్పుకున్నారు. వీరికి రామకృష్ణ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కసింకోట మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీటిలో కూడా పార్టీ విభేదాలు పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవటం ఇవ్వండి. ఈ మధ్య మేము ఎప్పుడు గత 35 సంవత్సరాల్లో రాజకీయాలు చూడలేదు. ఈ మధ్య చూసింది ఏంటంటే మేము ప్రతి గ్రామంలో భూ కబ్జాలు, మీకు పట్టాలు ఇస్తామని చెప్పి భూములు తీసుకోవటం, అవి ఇష్టం వచ్చినట్టు చదువు చేయడం, గ్రావెలు అమ్మేసుకోవటం, మీకు పట్టాలు ఇవ్వటం, ఆ పట్టాలు కూడా ఎక్కడో ఇవ్వడం దూరంగా. కొన్ని గ్రామాల్లో అయితే వైజాగ్ నుంచి తీసుకొచ్చి పట్టాలు ఇచ్చారు, ఆ ఊరిలో పట్టాలు ఇవ్వలేదు. ఇటువంటి ఎన్నో జరిగాయి. ఇవి కాకుండా మన గ్రామాలను అభివృద్ధి పరచుకొని మనకి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మంచి ప్రభుత్వాలు ఉండాలి. రాజకీయాలంటే ఎన్నికల వరకు ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోవాలి. దాని తర్వాత ఎన్నికలు అయ్యాక అందరూ ఒకటే, పేద ప్రజలందరికీ న్యాయం చేయాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కొంతమంది రేషన్ కార్డు తీసేయడం, ఇల్లు ఇవ్వటం మానేయడం, 2 పెన్షన్లు ఇవ్వటం మానేయడం, ఇవన్నీ తప్పు. ఇప్పుడు చూసాం, ఆవిడ చూడండి ఎంత వయసు ఉంది, ఆవిడ పెన్షన్ ఇవ్వకపోతే ఎందుకంటే అన్యాయం ఏమైనా ఉందా చెప్పండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు ఇప్పుడే చెప్పారు గోవింద్ గారు, మీరు మా తరఫున మీరు ఎవరు నిరుపేదలైతే వాళ్ళకి డెఫినెట్ గా చెప్పండి పెన్షన్ వస్తుందని. పెన్షన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. పేద ప్రజల కోసం వచ్చే ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇటువంటి దుర్మార్గ పరిపాలన కోకటి వేలుతో పెకిలించాలనే ఆలోచనతోనే ముగ్గురు కలిశారు. ఉంది, ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక మంచినీటి వసతి లేదు, ఏమీ లేవు ఎక్కడ కూడా. ఈ గ్రామంలో నీటి అద్దడి చాలా ఎక్కువగా ఉందని చెప్పారు సూరిబాబు. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఇక్కడ కట్టాలన్నారు చుట్టూ వాళ్ళు. అదేవిధంగా అక్కడ రామాలయం ఆనందపురంలో. ఇటువంటి చిన్న చిన్న కోరికలు